నిదానమా నమః శ్రీ నిమిషాంబాదేవ్యై నమః. మన కడప గ్రామంలో అలాగే మన బెల్లంమండ వీధిలో వెలిసినటువంటి శ్రీ నిమిషాంబాదేవి యొక్క స్థిర జీర్ణోద్ధారణమైనటువంటి ధ్వజ ప్రతిష్ఠా కార్యక్రమము ఈరోజు అంగరంగ వైభవంగా ఆ యొక్క ఆర్య క్షత్రియుల సమక్షంలో అందరి యొక్క భక్తాదుల యొక్క సమక్షంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇందుకు గాను ఎందుకు చేయాలి ఈ ధ్వజం అంటే, మనము దేవాలయంలో అమ్మవారిని ఎంత పెట్టుకొని ఎన్ని పూజలు చేసినా కూడా ముఖ్యంగా ధ్వజస్తంభం అనేటువంటిది ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క అమ్మవారి తీవ్రమైనటువంటి శక్తి ఆ యొక్క ధ్వజస్తంభానికి తగిలి మళ్ళీ ఆకాశాత్ పతితంతవ్యం యథాగచ్చతి సాగరం అన్నట్టుగా మనకు శాస్త్రాల్లో పరిపరి విధాలుగా చెప్పబడి ఉన్నది. అందుకు గాను ఈరోజు మన గ్రామంలో భక్తుల సమూహంతో ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నా పేరు శ్రీవత్సవ ఋగ్వేద పండితులు, నంద్యాల. శ్రీమాత్రే నమః. కడప పట్టణం బెల్లంమండి వీధిలో నిర్మింపబడినటువంటి శ్రీ నిమిషాంబాదేవి దేవస్థానం 21 సంవత్సరం పూర్తయినందువలన దారు ధ్వజస్తంభము ఖిన్నమైనది. అందు నిమిత్తము మళ్ళీ కొత్త దారు ధ్వజస్తంభ కార్యక్రమము 3 రోజుల నుంచి చేయడం జరిగినది. మొట్టమొదటి రోజు మండపారాధన, తర్వాత గణపతి పూజ, శ్రీమన్నారాయణ హోమము నిర్వహింపబడినది. రెండవ రోజు 18వ తారీఖు మంగళవారము చండీ హోమము పారాయణము నిర్వహింపబడినది. ఈరోజు 3వ రోజు అయినటువంటి బుధవారం రోజు ధ్వజస్తంభము, శ్రీచక్రము, సింహవాహనము, యంత్ర ప్రతిష్ట మరియు పునఃప్రతిష్టలు, ధ్వజస్తంభ నూతన ప్రతిష్ట నిర్వహించడం జరిగినది. తదుపరి మధ్యాహ్నము భోజన కార్యక్రమం నిర్వహింపబడినది. కావున భక్తాదులందరూ అందరికీ విన్నవించుకోవడం ఏమనగా ఈ యొక్క
కార్యక్రమమునకు దిగ్విజయం చేసినటువంటి భక్తాదులందరికీ మా యొక్క ధన్యవాదములు, చందాదారులకు మా యొక్క కృతజ్ఞతలు. ఈ యొక్క గుడి నిర్మాణము జరిగిన తర్వాత భక్తాదులు ఇంకను వారికి దయార్థ హృదయంతో చందాదారులుగా పాల్గొని ఈ గుడిని దినదినాభివృద్ధిగా చెందించవలసిందిగా కోరుచున్నాము. అభివృద్ధి చెందడమే మన అందరికీ ఆశయంగా పెట్టుకున్నాము. తదుపరి వచ్చేటువంటి జనసమూహానికి ఇదొక గుర్తుగా నిలబడాలని మా యొక్క కోరిక.